డైలీ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసేటటువంటి అభ్యర్థులు ఎవరైనా కనుక టెస్ట్ సిరీస్ లాస్ట్ ఇంకా మనకి 50 డేస్ టైం ఉంది రాయాలని అనుకుంటే దీనికి సంబంధించి ఒక 2 కొత్త షెడ్యూల్స్ని మనం లాంచ్ చేశాము. 45 డేస్ షెడ్యూల్ ఒకటి మీకు ఉన్నటువంటి మొత్తం 75 యూనిట్లని కవర్ చేస్తూ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అందులో. అలాగే 20 డేస్ షెడ్యూల్ అని ఒకటి ఉంది మనకి, అది ఓన్లీ ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఎవరైనా అభ్యర్థులు మొత్తం ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ కేవలం ఎగ్జామినేషన్లో ఏ మాదిరిగా అయితే 15 క్వశ్చన్లు ఇస్తాడో అలా రాద్దామని అనుకుంటే కనుక ఈ 20 డే షెడ్యూల్ ఏదైతే ఉందో అది రాసుకోవచ్చు. అలాగే దీని ప్రైస్ కూడా మిగతా టెస్ట్ సిరీస్లు ఇప్పుడు మార్కెట్లో ఉన్న వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. సో వివరాలు కావాలనుకున్నటువంటి అభ్యర్థులు కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. ఇక డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను ఇచ్చిన క్వశ్చన్లో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు, చాలామంది ఆన్సర్ చేశారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇక ఈరోజు టాపిక్ మనం చూడబోయేది వాలంటరీ వెహికల్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. అంటే మన దేశంలోనే కాదు ఏ దేశాల్లో అయినా కూడా వాహనాల కొనుగోలు అనేటటువంటిది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పైబడినటువంటి వయసు గల వాహనాలు, ముఖ్యంగా డీజిల్ వాహనాలు పర్యావరణానికి ఎక్కువగా నష్టం కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ బళ్ళు బోరుకు వచ్చేసి ఉంటాయి. సో ఇలా పాడైపోయినటువంటి వాహనాల వల్ల వచ్చేటటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాతావరణాన్ని కలుషితం చేయడంలో ముందుంటాయి. సో ఈ యొక్క వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా 20 ఇయర్స్ లైఫ్ టైం అయిపోయినటువంటి వెహికల్స్, ఈ వెహికల్స్కి ఇప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అంటే 20 సంవత్సరాలు అయినప్పటికీ మా వెహికల్ ఇంకా బాగానే పనిచేస్తుంది. అంటే ఎవరో డాక్టర్ గారు ఉన్నారు పాపం, 20 సంవత్సరాల క్రితం ఆయన ఒక వాహనం కొన్నాడు, కారు. ఆయన రోజు ఒక 10 కిలోమీటర్లో తిరుగుతాడు ఇంటికి ఆఫీస్కి అనుకోండి. సో అప్పుడు మీరు ఎంత 20 సంవత్సరాలు చూసుకున్నా మీరు నెలకి 10 కిలోమీటర్లు చొప్పున రోజుకి 300 కిలోమీటర్లు వేసుకున్నా మహా అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది, 12,300 3,600 కిలోమీటర్లు అవుతుంది. 20 సంవత్సరాలైనా 72,000 తిరుగుతుంది ఆ వాహనం. సో అలాంటి వాహనాలు ఏమంత త్వరగా పాడవు. సో ఇలా వాహనాలకు ఫిట్మెంట్ సర్టిఫికెట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ వాహనాలు సరిగ్గానే పనిచేస్తున్నాయి, ఏ రకంగానూ పర్యావరణానికి ఇబ్బంది కలిగించట్లేదని. ఇలాంటిది ఒక స్కీమ్ పట్టుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వం. అంటే మీ అంతటి మీరే వాహనాలను తీసుకొచ్చి అవి స్క్రాప్లో కనుక చేసేస్తే మీరు కొత్తగా కొనుక్కునేటటువంటి వాహనాలకు రాయితీలు కూడా ఇస్తారు. సో దీనికి సంబంధించే వాలంటరీ వెహికల్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టారు. ఇందులో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అంటే ఏంటి, హైలైట్స్, దాని తాలూకా సిగ్నిఫికెన్స్, అందులో ఉన్న సవాళ్ళు, దీనికి సంబంధించి అంటే ఇలా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ ఏ ఉన్నాయి అనేటటువంటి అంశాలని మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అనేటటువంటి ఈ మంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ గారు దీనికి మినిస్టర్. వెహికల్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, దీన్నే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, వెహికల్ అని అనకూడదు, దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వెహికల్, ఇంగ్లీష్లో దాన్ని వెహికల్ అని అనాలి. కానీ మనకి అన్ని పదాలు చదవడం అలవాటు కాబట్టి అంటే దీన్ని కూడా పిసైకాలజీ అని చదివే వాళ్ళు ఉన్నారు. సైకాలజీ కదా, దీన్ని కూడా పిసైకాలజీ, పీని కూడా పలుకుతాం మనం. సో కాబట్టి దీని పేరు వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఇప్పటి నుంచి విఎస్పి అందాం. ఈ విఎస్పి విధానం ఏవైతే ఉందో అన్ఫిట్ కమర్షియల్ వెహికల్స్, అలాగే ప్యాసింజర్ వెహికల్స్. అన్ఫిట్ కమర్షియల్ వెహికల్స్ అంటే లారీలు, బస్సులు, లేదా ఇలా రోడ్ ట్రిప్లకు వాడినటువంటి పెద్ద పెద్ద కార్లు అవి, అలాగే ప్యాసింజర్ వెహికల్స్, నార్మల్ వెహికల్స్ కూడా. వీటిని వయసు బట్టి కాదు, దాని ఫిట్నెస్ని బట్టి చెక్ చేస్తారు. అంటే వాహనం కొని 10 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, తుక్కుతుక్కుని వాడేసాం అనుకోండి పోతుంది. కానీ మంచి వాహనం కొనుక్కొని 50 ఏళ్ళు వాడినా కూడా బాగానే ఉంటుంది. అది ఇప్పటికీ ఉన్నారుగా పాత అంబాసిడర్లు వాడేటటువంటి వ్యక్తులు. సో ఇలా ఏవైతే కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేస్తూ వాతావరణానికి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయో ఆ వాహనాలని స్క్రాపింగ్లో పడేస్తారనమాట. సో ఇది ఏంటంటే పొల్యూటింగ్ వెహికల్స్ త్రూ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ అండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్. అంటే ఇవి ఉంటాయి, రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ అని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దాంతోపాటుగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్, అంటే ఎట్లా అయితే మనము పొల్యూషన్ చెక్ చేస్తామో అట్లా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అని ఉంటాయి. ఈ స్టేషన్స్ ద్వారా, అలాగే ఈ ఆర్వీఎఫ్ఎస్ఎస్ఎఫ్ ద్వారా ఏవైతే వాహనాలు, పాత వాహనాలు ఈ పర్యావరణానికి కాలుష్యాన్ని కలిగిస్తున్నాయో వాటిని ఫేజ్ అవుట్ తీసేస్తారు. సో దీనికి సంబంధించి
మ్యానుఫ్యాక్చరర్స్ విల్ ఆఫర్ డిస్కౌంట్స్ అప్ టు 2 years అగైన్స్ ద స్క్రాపేజ్ సర్టిఫికేట్. అంటే ఎవరైనా కనుక ఇగో మా పాత వాహనాన్ని పట్టుకెళ్ళి స్క్రాప్లో వేసేసామని పట్టుకెళ్ళి మీరు ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి కొత్త వాహనం కొనుక్కుంటున్నారు అనుకోండి, కొత్త వాహనానికి మీకు డిస్కౌంట్లు కూడా ఇస్తారు. సో ఈ రకంగా ఈ స్క్రాపింగ్ పాలసీ అనేటటువంటి ఒక విఎస్పి విధానాన్ని పట్టుకొచ్చింది. అంటే ఏంటి అంటే ఇది ప్రభుత్వం ఫండ్ చేసేటటువంటి ప్రోగ్రామ్. అంటే దీనికి ఫండింగ్ అంతా ప్రభుత్వం ఉంటుంది. ఏవైతే పాత వాహనాలు అన్ఫిట్ వెహికల్స్ ఉంటాయో వాటిని కొత్త వాహనాలతో భారత రోడ్ల మీదకి తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2, ప్రైమరీ గోల్ ఏంటంటే ఎకోసిస్టమ్ ఫర్ ఫేజింగ్ అవుట్ అన్ఫిట్ అండ్ పొల్యూటింగ్ వెహికల్స్. అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు రోడ్లపైన అధికంగా కాలుష్యాన్ని కలిగించేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాలన్నింటినీ ఫేజ్ అవుట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మనం డయాగ్రమెటిక్ ఫామ్లో కనుక చూసుకుంటే కెన్ ఈల్డ్ బిట్వీన్ 35,000 and 40,000 ఫర్ 4-wheeler వెహికల్స్. అంటే ఏదైనా పాత డొక్కు వాహనం పట్టుకెళ్ళి మనం స్క్రాపింగ్లో వేసాం అనుకోండి 35,000 నుంచి 40,000 రూపాయలు వస్తుంది. అలాగే ట్రక్కులు కనుక మనం వేసేస్తే 1,00,000 రూపాయల నుండి 1,50,000 వస్తుంది. అదే పాత డొక్కు బళ్ళు కనుక మనం స్క్రాపింగ్ పాలసీలో వేస్తే 15,000 రూపాయల వరకు ఇస్తారట. అమ్మేస్తే 5,000 రూపాయలు వస్తుంది, స్క్రాపింగ్లో వేస్తే 15,000 రూపాయలు అంటున్నారు కదా. సో కాబట్టి ఇలా ఈ యొక్క పాత వాహనాలు డొక్కు వాహనాలను ప్రభుత్వమే కొనుక్కొని వాళ్ళకు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తుంది మనకి. అయితే ఇందులో ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఇది ఈ స్క్రాపింగ్ అనేటటువంటిది ఏం చేస్తారంటే ప్రభుత్వమే వాటిని కొనుక్కొని ఆక్షన్స్ ద్వారా వీటిని వేరేగా వినియోగించడానికి ట్రై చేస్తుంది. ఇందులో ఇన్సూరెన్స్ ఫర్మ్లు ఉంటాయి, ప్రభుత్వం ఉంటుంది, ఇంకా ఇతరత్ర ప్లేయర్స్ ఉంటారు ఈ డబ్బులు ఇచ్చేటటువంటి అంశంలో. అయితే అనార్గనైజ్డ్ స్క్రాపింగ్ అని ఉంది. అనార్గనైజ్డ్ స్క్రాపింగ్ అంటే ఏంటి? ఈ కొన్ని షాపులు ఉంటాయి మనకి, ఈ డొక్కు వాహనాలను కొనేటటువంటి షాపులు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వాహనాలని అక్కడెక్కడ వదిలేసిన వాహనాలను కూడా వాళ్ళు తీసుకెళ్ళి అందులో పార్ట్స్ తీసేసి వచ్చేటటువంటి తర్వాత వాహనాలకి ఈ పార్ట్స్ బిగించేసి అమ్మేసుకుంటూ ఉంటారనమాట. సో అలా కాకుండా పూర్తి స్థాయిలో మనము ప్రభుత్వం ద్వారానే ఈ యొక్క కాలుష్యం కలిగించేటటువంటి వాహనాలను తీసేసి ఆ వాహనాలను కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించేటటువంటి విధంగా ప్రభుత్వం వాటిని బెటర్గా యూజ్ చేయడమో లేదంటే మ్యానుఫ్యాక్చర్స్కి అమ్మడమో ఇంకోటో చేస్తుందన్నమాట. సో ఆ రకంగా దీన్ని తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఏం వస్తుంది మనకి ఒకవేళ స్క్రాపింగ్కి వేస్తే అంటే 65% మనం వేసేస్తే స్టీల్ వస్తుందంట, 7% అల్యూమినియం వస్తుంది. అంటే స్క్రాపింగ్లో వేసేస్తే మనకు వచ్చేది ఒక కారు లేదంటే వాహనాల నుండి 65% స్టీల్ వస్తుంది, 7% అల్యూమినియం వస్తుంది, 1% ఏమో కాపర్ వస్తుంది, 13% ఏమో లెడ్ ఇంకా ఇతర మెటీరియల్స్ వస్తాయి, రబ్బర్ ప్లాస్టిక్ 15% వస్తుంది. ఇలా 100% దాన్ని విడగొడతారనమాట ఈ స్క్రాపింగ్ పాలసీలో. అయితే ఈ స్క్రాపింగ్ పాలసీ దేనికి వర్తిస్తుందంటే ప్రైవేట్ వాహనాలు 20 సంవత్సరాల కన్నా వయసు ఉన్నవి. అంటే ఏంటి, 2000 సంవత్సరంలో కొన్నారనుకోండి మీరు, సో ఇది స్క్రాపింగ్ పాలసీకి పనికొస్తుంది అనమాట. 2004లో కొంటే సో వీటిల్ని డీరిజిస్టర్డ్ ఫ్రమ్ June 1. అంటే మీరు కనుక 2004లో ఒక కారు కొనుంటే 2024లో దాన్ని డీరిజిస్టర్ చేసేస్తారు. మీరు వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీరు రోడ్డు మీద తిరగలుగుతారు. రేపు ఆర్టీఓ పట్టుకున్న తర్వాత సార్ మా దగ్గర సి బుక్ ఉంది, ఇన్సూరెన్స్ బుక్ ఉందంటే ఒప్పుకోరు, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని అంటారు. ఒకవేళ మీ ఇళ్లలో కూడా 2004 అంతకన్నా ముందు కొన్నటువంటి వాహనాలు కనుక ఉంటే దీన్ని ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇంకా ఇతర సర్టిఫికేట్లలో మీరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తెచ్చుకుంటేనే మీరు వాహనం తిరగలరు. సో దీనికి రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి డీటెయిల్స్, స్క్రాపింగ్ పాలసీ ఎట్లా ఉంటుంది, దానివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, వెహికులర్ పొల్యూషన్లో 25 నుంచి 30% తగ్గించవచ్చట, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది, సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి, ఏబిఎస్ లాంటి కొత్త ఫీచర్స్ ఇప్పుడు కొత్త వాహనాలకు వస్తాయి మళ్ళీ. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దీనివల్ల బూస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఇందులో తీసుకునేటటువంటి అంశాలు. అయితే ఇందులో హైలైట్స్ కనుక మనం చూస్తే స్క్రాపింగ్కి వెళ్ళినటువంటి వాహనాల ద్వారా మనకు కొన్ని ఇన్సెంటివ్స్ అనేటటువంటివి ఇవ్వబడతాయి. అంటే డిస్కౌంట్స్ అనేటటువంటివి ఆఫర్ చేస్తారు. అలాగే దీనివల్ల మనకి కొత్తగా మళ్ళీ వాహనాలు కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కమర్షియల్ వెహికల్స్కి మీరు స్క్రాపింగ్ సర్టిఫికేట్ పట్టుకెళ్తే ఎక్స్ షోరూమ్ ధర మీద 3% డిస్కౌంట్ ఇస్తారు. అలాగే 1.5% ఇంకా ఇతర వాహనాలకు సంబంధించి కూడా డిస్కౌంట్స్ ఇస్తారు. ఆ వాహనాలు ఏంటంటే ఆ లారీలు ఇలాంటివి ఉంటాయి కదా, 3.5 టన్నులు అట్లా ఆ వాహనాలకు కూడా ఇస్తారనమాట. అలాగే మనం ప్యాసింజర్ వెహికల్స్ కూడా కనుక చూసుకుంటే, అంటే ప్యాసింజర్ వెహికల్స్ అంటే మనం జనరల్గా ట్రావెల్ చేసేటటువంటి వాహనాలు. ఈ ప్యాసింజర్ వెహికల్స్ కనుక మనం చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద
1.5% మనకి డిస్కౌంట్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ ఎవర్ ఈజ్ లెస్, అంటే 1.5% ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద లేదా 20,000 రూపాయలు, రెండిట్లో ఏది తక్కువైతే అది ఇస్తారు. దాంతోపాటుగా అడిషనల్గా గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఏంటది? స్క్రాప్ వాల్యూ, మోటార్ వెహికల్ ట్యాక్స్లో కన్సెషన్స్, ఫీజ్ వైవర్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చేసుకోవాలి మనం కొత్త వాహనానికి సి బుక్, అందులో మళ్ళీ ఫీజు కన్సెషన్ ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా ఈ స్క్రాప్ సర్టిఫికేట్తో మనకు వచ్చేటటువంటి అదనపు బెనిఫిట్స్ అన్నమాట. ఇవన్నీ స్క్రాపింగ్ పాలసీలో మనకు ఉన్నటువంటి ఇన్సెంటివ్స్. అయితే దీని తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే డెఫినెట్గా పర్యావరణం బాగుపడుతుంది, ఎకో ఫ్రెండ్లీ డెవలప్మెంట్, అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్. దీనివల్ల మనకి 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయొచ్చంట. ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా 35,000 మందికి జాబ్ వస్తుంది. అలాగే కాలుష్యం అనేటటువంటి తగ్గుతుంది. ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి 15 నుంచి 20% తగ్గుతాయట. ఎందుకంటే పాత వాహనాల నుంచి పొగ ఎక్కువ వస్తుంది, మనకు బాగా తెలిసినటువంటి విషయం. అలాగే పాత వాహనాలు మైలేజ్ ఇవ్వవు, కాబట్టి కొత్త వాహనాలు వస్తాయి, కాబట్టి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా ఇండస్ట్రీకి కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి, ఎందుకంటే తక్కువకే రా మెటీరియల్స్ దొరుకుతాయి. ఇందులో పార్ట్స్ని మళ్ళీ తీసి బాగా వాడితే వాటిని కొంచెం రీమోడల్ అది చేసి రీఇంజనీరింగ్ చేసుకుని వాడితే ఈ పార్ట్స్ని మళ్ళీ వేరే రకంగా స్పేర్ పార్ట్స్గా అది మనం వాడుకునేందుకు ఇండస్ట్రీకి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ అండ్ సిగ్నిఫికెన్స్. అయితే ఇందులో ఛాలెంజెస్ ఏమున్నాయంటే స్క్రాపింగ్ ఫెసిలిటీస్ దేశం అంతటా చూసిన 60 RVSF 75 ATSలు మాత్రమే ఉన్నాయి. అంటే ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ స్టేషన్స్ అని అనుకున్నాం కదా, అవి ఇన్నే ఉన్నాయి, చాలా తక్కువ. అది ఉన్నటువంటి నగరాలన్నింటికి కూడా సరిపోదు. సో పల్లెటూరులో అది ఉండేటటువంటి వాహనాలను ఎవడు చెక్ చేస్తాడు? ఆర్టీఓ పల్లెటూరుకు పోతాడా? పోడు కదా. సో కాబట్టి ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే హజార్డస్ వేస్ట్ డిస్పోజల్, జనరల్గా మనకు వాహనాలు ఇంకా ఇతరత్ర నుంచి వచ్చేటటువంటి ఇబ్బందికరమైనటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా సేఫ్గా డిస్పోజ్ చేస్తారన్న దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఉదాహరణకి ఏదో డీజిల్ ఇంజిన్లో ఏదో ఉంటుంది, అది కనుక బయట వదిలేసాం అనుకోండి పర్యావరణాన్ని నష్టం కలిగిస్తుంది. ఆ డీజిల్ ఇంజిన్లో ఉన్నంత వరకు ఏం కాదు. సో ఇప్పుడు మరి దీన్ని ఎలా వాడతాం మనము, దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తుంది ప్రభుత్వం అనేటటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఇవి ఛాలెంజెస్. దీంతోపాటు ప్రభుత్వం కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇంకా ఇతర చర్యలను చేపట్టింది. ఉదాహరణకి ఎలక్ట్రిక్ క్యాంపెయిన్, అలాగే ఫేమ్ పథకం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ప్రజల్ని ఆకర్షితులను చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనం కొంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొన్ని బెనిఫిట్స్ అనేటటువంటివి ఇస్తున్నారు, 80C కింద అనుకుంటా. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2021 తీసుకొచ్చింది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ తీసుకొచ్చి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో ఇటీవల కాలంలో హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచేటటువంటి బస్సులను కూడా ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలాగే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ అనేటటువంటి దాని పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను దేశంలో తీసుకొచ్చారు. అలాగే డీజిల్ కార్లను దాదాపుగా బంద్ చేశాయి అన్ని కంపెనీస్ కూడా, ఏదో పెద్ద కార్లకు తప్ప సాధారణంగా చిన్న చిన్న కార్లలో డీజిల్ వర్షన్స్ రావట్లేదు. ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలుగా మనం చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2016లో దీని మీద ఒక ప్రశ్న ఇచ్చాడు, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే స్వచ్ఛంద వాహన ఆధునీకరణ కార్యక్రమం ఇందా చెప్పింది, ముఖ్య లక్ష్యాలు ఏమిటి, భారతదేశంలో పనికిరాని వాహనాలను దశల వారీగా తొలగించడం ఎలా లక్ష్యంగా పెట్టుకుంది, ఇందాక చెప్పినటువంటి అంశాలతోనే 200 పదాల్లో మీ ఆన్సర్ని రాయండి. సో ఇది వెహికులర్ స్క్రాపింగ్ పాలసీ అనేటటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం. మీ ఇంట్లో కూడా పాత వాహనం ఉంటే స్క్రాపింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, డిస్కౌంట్లు పొందండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.